ఇంకా బేబమ్మ అలాగే మిథున అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నా మనవడు రేపు కాబోయే భార్య ఎలా ఉంటుందా అని కొంచెం టెన్షన్గా ఉండింది, కానీ కుందన బొమ్మ లాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు, ఇంకా నా మనవడి విషయంలో నాకు ఏ దిగులు లేదు అని చెప్పని ఇంకిద్దరు నవ్వుకుంటూ ఉంటే, కానీ సూర్యకాంతంకి అయితే మాత్రం మిథునతో బేబమ్మ అలా ఉండడం ఇష్టం లేక ఇంకా పోయి ఈ విషయాన్ని ఎలా అయినా జానుతో చెప్పి తన ద్వారా ఇంట్లో తెలిసేలా చేయాలని చెప్పి జానుతో అయితే మొత్తం చెప్తుంది. నువ్వు దేవానికి పెళ్లి చేసుకోవాలంటే బేబమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పేసి, అప్పుడు బేబమ్మ అయితే వాళ్ళిద్దరిని విడగొట్టి నీకు దేవానికి పెళ్లి చేస్తుంది అనడంతో ఇంకా ఒక క్షణం కూడా ఆగకుండా జాను అయితే వెళ్ళి బేబమ్మ దగ్గర గ్రాని నీకు ఒక విషయం చెప్పాలి నేను అని చెప్పని అంటుంది. ఏంటో చెప్పవే అని చెప్పనంటే, అసలుకి ఈ మిథునకి దేవాకి అసలు పెళ్ళి జరగలేదు, వీళ్ళందరూ కావాలని చెప్పని ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు వచ్చిన తర్వాత ఈ నాటకం మొదలు పెట్టారని చెప్పి అనేటప్పటికీ ఇంకా జాను చెప్పిన ఆ మాటకైతే ఇంకా బేబమ్మ అయితే చాలా కోపంతో ఇంకా మిథునాన్ని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సరే, అప్పుడు ఈ విషయం సరే పెళ్ళి మీకు ఎలా జరిగింది ఇప్పటికైనా చెప్తావా నాకు అంటే, అప్పుడు నా మెడలో తాళి కట్టాడు అని చెప్పని తను అంటుంది. అప్పుడు సర్ది మంగళ వాయిద్యాలు లేకుండా పసుపు కొమ్మ కట్టిన అది పెళ్ళి అవుతుంది అని చెప్పి అనడంతో ఇంకా జానుకైతే బేబమ్మ నోట్లో నుంచి ఆ మాట వచ్చి రాగానే ఈ బేబమ్మ ఏదో నాకు దేవ పెళ్లి చేస్తుంది అనుకుంటే ఈవిడేంటి ఇలా మారిపోయింది మళ్ళీ అని చెప్పని తను అనుకుంటుంది. అప్పుడు ఇంకా మిథున శారదాని అయితే పిలిచి వెంటనే పంతులు గారిని పిలిపించి వాడు తాళిబుట్టి కట్టాడు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పని బేబమ్మ అయితే ఆర్డర్ ఇస్తుంది.